మొదటి రాజులు 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడైయుండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునయ్యుండెను. అహీషారు గృహ నిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెదానానులోను దెకెరు కుమారుడు, అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి సోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మెహోలా వరకును యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయిరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములుగల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనాయుండెను. ఇస్సాకారు దేశమందు పరూహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీయుండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సిహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచునుండిరి. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతయనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతకపిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడియెడ్లు 20, 100 గొర్రెలును, ఇవి యుగాక ఎర్దుప్పులు దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజావరకునున్నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు సాలలును రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చెను. మరియు గుర్రములును పాటుపశువులును ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమైయుండెను. అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దాను వారికంటెను జ్ఞానవంతుడైయుండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.